హాయ్ హలో వెల్కమ్ టు కిరీటివి న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా గొప్పగా పనులు చేస్తారండి. అది ఎలా అంటే మనిషి కోసం ప్రాణం పెట్టేసేటువంటి పనులు చేస్తారు. అది మనకి చూడడానికి మిగతా రాజకీయ పార్టీలకి చిన్నగానే కనిపించవచ్చు, కానీ దాని ఇంపాక్టు లోతుల్లోకి వెళితే కొన్ని వందల మంది జీవితాలు ప్రాణాలు నిలబెట్టినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు అవే అనుకోవాలి. అది చూడటానికి కనిపించడానికి ఒక చిన్న బిల్డింగ్ మాత్రమే అనుకోవచ్చు, బట్ దాంట్లో కొన్ని వందల ప్రాణాలకు ఒక ఆయుష్గా ఆ బిల్డింగ్ కనిపిస్తుంది. అంటే చూడడానికి చాలా ఏదోలా అనిపిస్తుంది, ఒక దేవుడి గుడిలా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక గొప్ప ఇంకా అంతకు మించి ఇంకా ఏదన్నా శక్తి ఉంటే ఆ శక్తి ఆ బిల్డింగ్లో ఉంటుందేమో అనిపిస్తుంది. ఈరోజు గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నూతన సంవత్సర కానుకగా ఒక బ్లడ్ బ్యాంక్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో సైకిల్ సెల్ ఎనేమియా బాధిత గిరిజన మహిళల కోసం అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మాణం చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారట. దానికి తగ్గట్టుగా ఆయన అనుకుంటే తెలుసుగా చిటికలోనే అయిపోతాయి. అదే 2026లో మొట్టమొదటిది ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దీని నుంచే మొదలు పెట్టాలనుకుంటున్నారట. దీనివల్ల ఏంటి అనేది మీకు ఒక్కసారి చెప్తాను. ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టేస్తే దానికోసం కూడా ఎంత ప్రచారం అంటే ఒక్కసారి క్లియర్గా చెప్తా. మనకు తెలుసు గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్, అక్కడ ఉండేటువంటి వాటర్ తాగటం వల్ల కావచ్చు, లేదంటే దోమల వల్ల కావచ్చు, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల వల్ల చాలామంది మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్లడ్ తక్కువ అవటం కావచ్చు, వైట్ సెల్స్ సరిగ్గా లేకపోవటం వల్ల కావచ్చు, ఆఖరికి మనందరికీ తెలుసు ఉద్దానానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఎంతమంది జీవితాలు పవన్ కళ్యాణ్ గారు కాపాడడానికి ప్రయత్నం చేశారో మనం చూసాం. అలాంటివి అంటే డయాలసిస్ సెంటర్స్ కావచ్చు, ఇవి కావచ్చు. అలాంటి వాటి కోసం అంటే ముఖ్యంగా అక్కడ వాటర్ వల్ల ఈ ఉద్దానానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ గ్రామాల్లో ఉండేటువంటి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి, అన్న మా కోసం ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టండి అన్న, మాకు ఇలా మా ఒంట్లో బ్లడ్ ఉండట్లేదని, సరిగ్గా బాగోట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నామన్న, పిల్లల్ని ఆరోగ్యంగా కనటానికి చాలా ఇబ్బంది పడుతున్నామన్నా అని చెప్తే అది పవన్ కళ్యాణ్ గారికి టచ్ అయిందట. ఇది ఎప్పుడు ఏంటనేది నాకు క్లారిటీ లేదు, కానీ ఎప్పుడు చెప్పారో, బట్ పవన్ కళ్యాణ్ గారు దాని గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది, ఏదో బ్లడ్ బ్యాంక్ పెట్టేయటమే కాదు, దాంట్లో ఎప్పుడూ అందుబాటులోకి బ్లడ్ ఉండాలి. ఒక అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఆ బ్లడ్ బ్యాంక్ మనం నడపాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. దానికి సంబంధించే పవన్ కళ్యాణ్ గారి చొరవతో అరకులో బ్లడ్ బ్యాంక్. అరకు అంటే అన్ని చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకి కూడా అరకు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది, ఒక మంచి సెంటర్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచే ప్రారంభించారు. అరకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. దాతల సహకారంతో ఈ భవన నిర్మాణం కూడా చేయనున్నారు. సైకిల్ సెల్ ఎనేమియా నుంచి గిరిజన మహిళలను కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుంది. అడవి తల్లి బాట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి కురుడి గ్రామంలో ఒక మహిళ సైకిల్ సెల్కి ఎనేమియాకి సంబంధించినటువంటి సమస్య ఎదురవుతుంది సార్ అని చెప్పి వివరించారట. దీని సమస్య వెంటనే పరిష్కరించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు అధికారులకు చెప్పగా, దానికి సంబంధించి ఇలాగా ఎక్కువగా కూడా వీళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది సార్, దాన్ని మనం రీసైకిల్ చేస్తూ ఉండాలి, ఆ బాధితుల్లో ఆ బ్లడ్ని తీసి ప్యూరిఫై చేసి మళ్ళీ మనం ఎక్కిస్తూ ఉండాలి. దానికోసం ఒక బ్లడ్ బ్యాంకు ఇక్కడ అవసరం ఉంటుంది, దానికి ఎప్పుడూ కూడా బ్లడ్ అనేది కూడా అవసరం ఉంటుంది. దానికి మనం ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పి ఎస్టిమేషన్ వేసి దానికి ఎలాంటిది ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ ఇచ్చారట. అందుకనే 2026 సంవత్సరం మొట్టమొదటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు దీన్ని పెట్టుకుని మనం దీనికి నిర్మాణం చేయాలి, శాశ్వత పరిష్కారం మనం అక్కడ చూపించాలి. అక్కడ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఇలా మనం ఒక ఆడపిల్లని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి, ఒక తల్లిని కాపాడాలి. తన బిడ్డని కనటం కోసం ఆ తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో మనం చూసాం. అలాంటిది మన దగ్గర సోర్స్ ఉన్నప్పుడు మనం ఎందుకని ఇది పూర్తి స్థాయిలో చేయకూడదు. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో కాసేపు పెట్టడమా, లేదా ఇంకొక ఎక్కడి నుంచో తెప్పించి అక్కడ పెట్టడమా, ఇవి కాకుండా పూర్తి స్థాయిలో అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలందరికీ కూడా అక్కడ వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి పరిస్థితులైనా సరే అక్కడ క్లియర్ అయ్యేటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంకల్పంగా తీసుకున్నారు. దానికి రిజల్టే ఈ బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంక్ అంటే ఏదో చిన్నది అనుకుంటారు, కానీ కొంచెం చూసారుగా అక్కడ ఉండేటువంటి మహిళల జీవితాల్లో ఎంతోమంది పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఒక ఆయువు కింద మనం దాన్ని ఇప్పుడు చూడొచ్చు. ఈ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు చేసింది చిన్న పని అనుకోవాలా?
ఎంత గొప్ప పని అనుకోవచ్చుగా. ఎంతమంది ప్రాణాలు ఇది నిలబెడుతుందో అనేటువంటి ఆలోచనకు వస్తే చూడండి ఎంత గొప్ప పనిగా మనకు అనిపిస్తుందో. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి కొన్ని వందల కార్యక్రమాలు చేశారు, చేస్తారు, చేస్తూనే ఉంటారని కూడా అనుకోవాలి.